పౌర్ణమి గడియలు కాబట్టి దగ్గరగా ఆ స్వామిలో వచ్చేసి కాంతి పుణ్యం ఉంటుంది, అంటే కాంతివంతంగా ఉంటుంది. అమావాస్య గడియలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఛాయ తగ్గుతూ వస్తుంది అనమాట, కాంతి ఛాయ ఏర్పడుతుంది పూర్తిగా. ఇదేంటంటే నుంచి చూసి దర్శనం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకరోజు వచ్చి దర్శనం చేసుకుంటాం కదా. ఇంకేంటంటే మొన్నటి వరకు పూర్తిగా దర్శనం ఉండేది, నిజరూప దర్శనం. ఈ రోజు మాత్రమే ఒక ప్రత్యేకమైన రోజుల్లో స్వామికి అభిషేకించాలి, మిగతా రోజుల్లో కవచం వేయాలని ఒక నియమం పెట్టింటారు. అందుకోసం ఏంటంటే ఓన్లీ శని త్రయోదశి రోజు మాత్రమే ప్రాతకాలంలో అభిషేకం కోసం మాత్రం నిజరూప దర్శనం జరుగుతుంది. ఇది వచ్చి స్వామి వచ్చేసి దిక్కు కూర్చున్నారు, దిక్కు ఉత్తర దిక్కును చూస్తున్నారు. నవగ్రహ పీఠంలో స్వామి ఎటు ఉంటారు, పశ్చిమ దిక్కు ఉంటారు, పశ్చిమ దిక్కును చూస్తున్నారు. కాబట్టి ఇక్కడికి స్వామి దగ్గరకు వచ్చి తైలాభిషేకం చేసినా శిలాయాగం చేసినా పాదం కూడా కడుక్కోవాల్సిన అవసరం లేదు. మీ శివాలయం వెళ్ళినప్పుడు ఎలాగంటికి వెళ్తాము, ఎట్లాగైతే విష్ణు ఆలయంకి ఇంటికి వెళ్ళిపోతామో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కర్మపాపం అనేది ఇక్కడే తొలగించేసి మీతో పాటు లక్ష్మీదేవి పంపిస్తున్నారు. ఎందుకు లక్ష్మీ స్వరూపం అని చెప్తున్నారు? చంద్రుడు సంపదలకు కారణం. చంద్రబలం ఉంటే ఏమవుతుందంట, సంపదలు వస్తాయి. మనం ఏదనుకుంటూ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణం కావాలనుకో ఒక పండితుడి దగ్గర పోతే ఏం చేస్తాడు, చాటే చంద్రుడు ఎక్కడ ఉందో చూస్తాడు, దాన్ని బట్టి లెక్కలు కట్టి చెప్తాడు. అట్లాగే ఉద్యోగం కావాలి, సంపద రావాలి, ఉద్యోగం లాభం రావాలి, వ్యాపారంలో ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క బలం చేతనే సమకూరుతుంది. ఎందుకంటే మన భూమి మీద వృక్షాలు పెరుగుతున్నాయంటే చంద్రకాంతి వల్ల, సూర్యభగవానుడి వల్ల ఆహారం తీసుకుంటున్నాయి, కానీ అవి వృద్ధి చేసుకునేది చంద్రుడి కాంతి పుణ్యం. అలాగే మన జీవితంలో కూడా ఒక వృద్ధి జరుగుతుంది అంటే చంద్రబలం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం వృద్ధిలోకి వస్తాం. అందుకని ఇక్కడ నుంచి లక్ష్మీదేవి సోదరుడు చంద్రుదేవుడు, లక్ష్మీదేవి సోదరుడు. ఇక్కడ నుంచి మీకు పాదంతో పాటు లక్ష్మీదేవి పంపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అమ్మ పెట్టిన ఏంటంటే ఇది కుబేర స్థానం చూస్తున్నారు, అదొకటి లక్ష్మీప్రదం. కాబట్టి పాదం కోసం వస్తుందని స్నానం చేస్తాం. తైలాభిషేకం చేశాం కదా, తిలాయాగం చేశాం కదా, అది నవగ్రహ పీఠంలో ఉన్నదాన్ని చేస్తే మాత్రమే చెందుతుంది, కానీ ఇక్కడ అవసరం లేదు. లక్ష్మీ